నీ బిడ్డ కవిత మనసులోని మాటను ఈ లేఖ ద్వారా పంపుతున్నాను. నాన్న, మనం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దళితులను మోసం చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్సీ వర్గీకరణ చేశారు. దాని గురించి మాట్లాడాల్సింది, కానీ మీరు మాట్లాడలేదు. ఇది దళితులను మోసం చేయడం కాదా? దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసినాం. ఉప ముఖ్యమంత్రిగా దళితుడు ఉంటే అవమానించి పంపేసినాం. అన్న కేటీఆర్ ఇసుక దందాకు అడ్డు వస్తున్నారని అమాయకులైన నేరేళ్ల దళితులపై దాడులు చేసినాం. దళిత మంత్రులు మన పక్కనే కూర్చుంటే కూడా సహించలేకపోయినాం. ఇప్పుడైనా ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే బాగుండేది, కానీ అధికారం కోల్పోయాక కూడా మీరు దళిత వ్యతిరేకిగానే వ్యవహరిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దానికైనా మీరు మద్దతు ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది మన పార్టీనే అని మీకు ఈ లేఖ ద్వారా గుర్తు చేస్తున్నా. బీసీలకు గొర్రెలు బర్లు అని ఆశ పెట్టి విద్యకు దూరం చేయాలని చూశాం. నేను తప్ప మన కుటుంబంలో ఎవ్వరూ కూడా బీసీ కులగణనలో పాల్గొనలేదు. మనం పాల్గొనకపోగా బలహీన వర్గాల కోసం చేసే కులగణనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాం. ఇది బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రజతోత్సవ సభలో మీతో పాటు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులతో మాట్లాడించాల్సింది, కానీ ఉద్యమ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడించారు. అధికారంలోకి రాగానే ఉద్యమకారులను అవమానించి బయటకు పంపించేశాం. ఉద్యమ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లకు పదవులు గట్టబెట్టాం. ఇప్పుడైనా ఉద్యమకారులను గుర్తిస్తే బాగుండేది. తెలంగాణ ఉద్యమం మన కుటుంబం వల్లే వచ్చింది అని ప్రజలను నమ్మించడానికి అసలైన ఉద్యమకారులను అవమానిస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే మన పాపాలు కొన్నైనా కడిగేసుకోవచ్చు. ప్రేమతో నీ బిడ్డ